గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకు ప్రకృతిలో అనేక రకాల పళ్ళు లభిస్తూ ఉంటాయి కదండి. ఏ పండు ప్రత్యేకత ఆ పండుది. అయితే ముఖ్యంగా కొన్ని పండ్లలో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు కూడా ఉంటాయండి. అలాంటి వాటిలో ఒకటే ఈ ద్రాక్ష పళ్ళండి. ఈ ద్రాక్ష పళ్ళు ఆరోగ్య రక్షగా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. మనకు 2 రకాలైనటువంటి ద్రాక్ష లభిస్తాయండి. గ్రీన్ గ్రేప్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ అన్నమాట. ఈ 2 ద్రాక్షల్లోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయండి. అయితే ఈ ద్రాక్షల్లో చాలా రకాలైనటువంటి మినరల్స్, విటమిన్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. స్పెషల్లీ ఇందులో విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటు విటమిన్ బి6, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లావిన్, థైమిన్, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్ ఇలా చాలా ఉంటాయండి ద్రాక్ష పండులో. ఈ ద్రాక్ష పళ్ళలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉంటాయన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇవి గుండెకు మేలు చేస్తాయండి. అలాగే ఈ ద్రాక్ష పళ్ళను తీసుకోవటం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మనకు ఈ ద్రాక్ష పళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలంగా మనం తీసుకునే ఆహారం అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. ముఖ్యంగా అలాగే ఈ ద్రాక్ష పళ్ళలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే సెల్యులోజ్ అనేది మనకి శక్తిని ఇస్తుందన్నమాట. ఒక ఎనర్జీలా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే కనుక ఒక గుప్పెడు ద్రాక్ష పళ్ళను తీసుకుని తింటే కనుక మనకు వెంటనే నీరసం అనేది తగ్గిపోయి శక్తి వస్తుందన్నమాట. అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు రోజుకి ఒక 15 మేలు ద్రాక్ష తిన్నట్లయితే కనుక కండరాల శక్తి అనేది వృద్ధవుతుందండి. ఇందులో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటిని తినడం మూలంగా మన కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. మనం ఈ ద్రాక్ష పళ్ళను రెగ్యులర్గా మన డైట్లో భాగం చేసుకున్నట్లయితే కనుక మనకు బీపీ అనేది నియంత్రణలో ఉంటుందండి. అలాగే ద్రాక్ష పళ్ళను తినటం మూలంగా హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. వీటిలో ఉండే మినరల్స్ మూలంగా ఎముకలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే అండి, ఈ ద్రాక్ష పళ్ళు పైన తొక్క తీసి తింటారనమాట. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ పై తొక్కలోనే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ తొక్కను తీసేస్తే అవన్నీ పోతాయి కదా. అందుకని తొక్క తీయకుండా శుభ్రంగా ద్రాక్ష పళ్ళని కడిగి తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని జ్యూస్ లాగా కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్స్ని తింటే కనుక ఇందులో ఉన్నటువంటి పీచు అనేది మన శరీరానికి చక్కగా లభిస్తుందండి. అలాగే ఇది రకరకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కావచ్చు, లేదంటే వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుందండి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం మూలంగా మనం దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే కనుక మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. ఆ ఇమ్యూనిటీ రావటం మూలంగా మనకి సాధారణంగా వచ్చేటువంటి జలుబు, దగ్గుల నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. అలాగే మంచి స్కిన్ మెయింటైన్ చేయాలని అందరికీ ఉంటుంది కదండి. మరి మంచి స్కిన్ మెయింటైన్ చేయాలంటే ఈ ద్రాక్ష పళ్ళని రోజు తప్పనిసరిగా తీసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయన్నమాట. వాటి మూలంగా మన చర్మం చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది. చక్కగా గ్లో కూడా పెరుగుతుందండి. ఈ ద్రాక్ష పళ్ళను తినటం మూలంగా చర్మం చక్కగా నిగారింపుగా ఉంటుందన్నమాట. తప్పకుండా రోజు ఈ ద్రాక్ష పళ్ళను తినండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది మనకు తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ బూస్టర్ అండి. ఈ ద్రాక్ష పళ్ళను రోజు తినటం మూలంగా ఏమవుతుందంటే మనం ఎక్కువ వయసు మీద పడినట్లు కూడా కనిపించవండి. ఏజ్ తక్కువగా కూడా కనిపిస్తుంది. చూశారు కదా,
ద్రాక్ష చేసే వండర్స్ గురించి, మరి సీజనల్గా వచ్చే ఈ ఫ్రూట్స్ని మిస్ చేసుకోకుండా తప్పకుండా తినండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.